బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 21న ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. జూన్ 26న తాను భారత్కు రావాల్సిందని, ఆరోగ్యం బాగోలేక అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని వివరించారు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు చెప్పారు. అమెరికా వైద్యుల సూచనలతో అక్కడే చికిత్స పొందుతున్నట్లు ప్రభాకర్ రావు తెలిపారు. నాకు గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్తో పాటు ఇప్పుడు బీపీ పెరిగింది. నాపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారు. నేను, నా కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతున్నా. ఓ పోలీసు అధికారిగా ఎలాంటి తప్పు చేయలేదు. చట్టపరంగా విచారణ జరిపించాలని కోరుతున్నారు. దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. టెలికాన్ఫరెన్స్లో మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడానికైనా సిద్ధం. క్రమశిక్షణ గల అధికారిని విచారణ ఎదుర్కొంటా. ఎక్కడికి తప్పించుకొని పారిపోయే పరిస్థితి లేదు. పూర్తిగా కోలుకున్నాక మీ ముందుకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని విచారణ అధికారికి చెబుతానని ప్రభాకర్ రావు లేఖలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 23న ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. జూన్ 26న తాను భారత్కు రావాల్సిందని, ఆరోగ్యం బాగోలేక అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని వివరించారు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు చెప్పారు. అమెరికా వైద్యుల సూచనతో అక్కడే చికిత్స పొందుతున్నట్లు ప్రభాకర్ రావు తెలిపారు. నాకు గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్తో పాటు ఇప్పుడు బీపీ పెరిగింది. నాపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారు. నేను, నా కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఓ పోలీస్ అధికారిగా ఎలాంటి తప్పు చేయలేదు. చట్టపరంగా విచారణ జరిపించాలని కోరుతున్నారు. దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. టెలికాన్ఫరెన్స్లో మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడానికైనా సిద్ధం. క్రమశిక్షణ గల అధికారిని విచారణ ఎదుర్కొంటా. ఎక్కడికి తప్పించుకొని పారిపోయే పరిస్థితి లేదు. పూర్తిగా కోలుకున్నాక మీ ముందు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని విచారణ అధికారికి చెబుతానని ప్రభాకర్ రావు లేఖలో పేర్కొన్నారు. రైట్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాసిన లేఖ అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 23న ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాయడం జరిగింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని అందులో పేర్కొనడం జరిగింది. రైట్. ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి ఓ ప్రతినిధి విజయ్ లైవ్లో ఉన్నారు. విజయ్. ఎస్ స్వాతి, మొత్తంగా ఈ విషయాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే ప్రభాకర్ రావు రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఇక్కడ పోలీసులకి, ఆ లెటర్ మన చేతిలో ఉంది. ఆ లెటర్లోని సారాంశం మొత్తం కూడా ఇందులో ప్రింట్ ఉంది. అంటే లెటరే అని చెప్పుకోవాలి. అసలు ఈ లెటర్లో ఏం రాశారనే విషయాన్ని మనం ఒక్కసారి గమనిద్దాం. ఐ వాస్ ఇన్ఫార్మ్డ్ బై మై సన్ నిశాంత్ రావు దట్ యు హ్యావ్ కాల్డ్ హిమ్ ఆన్ 12/6/2024 and probed about my return to India on 26/6/2024. I originally planned to return as per my schedule, hoping that I would be totally fit to travel back to India.
26/6/2024 అంటే గత నెల 26వ తారీఖు లోపు నేను వస్తా అని నా కొడుకు చేత నేను చెప్పించాను అని ఇక్కడ చాలా క్లియర్గా పేర్కొన్నాడు. నా ఆరోగ్యం బాగవుతుంది, ఆ లోపు వస్తా అని నేను చెప్పానని ప్రభాకర్ రావే స్వయంగా మళ్ళీ పునరుద్ఘాటించినటువంటి లెటర్ మన చేతిలో ఉంది. ఆ తర్వాత ఆయన ఇతర కారణాలు చెప్తూ నేను రాలేకపోయా అంటూ కొన్ని కబుర్లు చెప్తున్నాడంటే ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రభాకర్ రావుపై తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆ తర్వాత ఏం రాశాడో కూడా ఒకసారి మనం గమనిద్దాం స్వాతి. I want to bring to my notice that in addition to my existing problem of malignant cancer, I have developed high blood pressure due to the stress I have been subjected to after resigned of my current case and by making wild and false allegations against me with constant deliberate leaks to media. They are assassinating my character and reputation even prior to making me as an accused in this case. అంటే చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే మీరు నా యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు, మీడియాకు కొన్ని లీకులు ఇచ్చి అంటూ ప్రభాకర్ రావు చేసినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత బయట ప్రతి ఒక్కరూ నవ్వేటువంటి ఒక పరిస్థితి నెలకొంది స్వాతి. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారంట. అంటే ఏదైతే ఆర్థిక నేరగాళ్ళు నీరవ్ మోదీ లేకపోతే విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కొంత డబ్బును దోచుకుని దేశం నుంచి పారిపోయారు. కాకపోతే ఇటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించి లేకపోతే టెర్రరిస్టులకు సంబంధించి ఏదైతే సమాచారం స్టోర్ అయ్యి ఉందో, వాళ్ళ ఫోన్ కాల్ స్టోర్ అయ్యి ఉన్నాయో, వీళ్ళు వ్యక్తిగతంగా చేసినటువంటి తప్పులకు సంబంధించి వాటిని నాశనం చేసే క్రమంలో ఆ ఉగ్రవాదుల ఇన్ఫర్మేషన్ లేకపోతే టెర్రరిస్టుల ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నాశనం చేసేందుకు హార్డ్ డిస్క్లను పూర్తిగా ధ్వంసం చేసినటువంటి విషయం మనకు తెలిసిందే స్వాతి. ఈ నేపథ్యంలో అటువంటి వాటిని కూడా నాశనం చేసి వీళ్ళు తప్పించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం కావచ్చు, ప్రస్తుతం ఈ వ్యక్తి ఉన్నటువంటి యుఎస్కి వెళ్ళినటువంటి పరిస్థితులు కావచ్చు గమనించినట్లయితే ఇంకెంత పెద్ద నేరగాళ్ళగా చూడాలనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వీళ్ళపైన కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి స్వాతి. అంటే ప్రధానంగా ఈ వ్యక్తి విషయంలో మనం చూసుకున్నట్లయితే ఇతను వియంకుడు మ్యాక్ మురళి కావచ్చు, ఇతని కొడుకు నిశాంత్ రావు కావచ్చు, వీళ్ళు కూడా ఇతను ఏదైతే ఎస్ఐబిలో పనిచేసేటప్పుడు కొన్ని బెదిరింపులకు పాల్పడ్డాడో వాటికి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి కొడుకు నిశాంత్ రావు, మ్యాక్ మురళి కూడా తోడయ్యా ఉన్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణలుగా వినిపిస్తుంది. కొంతమంది బాధితులు కూడా వాళ్ళ పేర్లు చెప్తున్నారు స్వాతి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే దేశం విడిచి పారిపోయేటువంటి కొంతమంది ఇటువంటి ప్రబుద్ధులు లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళి కొన్ని రోజులు కేసు నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళు ఈ విధంగా క్యాన్సర్ ఉందనో లేకపోతే మాకు హార్ట్ డిసీజెస్ ఉన్నాయనో కొన్ని కథలు చెప్పడం మామూలే అంటూ కూడా ఇప్పటికే చాలా మంది పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు స్వాతి. ఇక రెండవ పేరాగ్రాఫ్గా ఇతను రాసినటువంటి ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిద్దాం. ఆల్ దిస్ వాజ్ ఎ గ్రేట్ షాక్ టు మీ అండ్ మై ఫ్యామిలీ విచ్ లెడ్ టు ఫర్దర్ deterioration of my physical and mental health, and I am now newly suffering from cardiac and renal problems which I am seeking appointments of specialists of oncology, cardiology and urology in USA, which is forcing me to defer my return journey originally scheduled on 26/6/24. నాకు కొత్తగా అంటే ఇప్పటికే నేను ఒక క్యాన్సర్తో బాధపడుతున్నా, అవి కాకుండా నాకు ఈ స్ట్రెస్ తోటి ఇప్పటికే కార్డియాక్ అరెస్ట్ కావచ్చు లేకపోతే ఇతర ఆరోగ్య సమస్యలు, హై బీపీ ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు చుట్టుకోవడంతో రావడం చాలా కష్టం అవుతోంది. నేను నిజానికి 26వ తారీఖు గత నెలలో వద్దామనుకున్నాను, కాకపోతే వచ్చినటువంటి కొత్త ఆరోగ్య సమస్యల వల్ల నేను రాలేకపోతున్నానంటూ ఒక కొత్త కథకు తెరలేపారనేది కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి విమర్శగా వినిపిస్తోంది. అంటే క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ ఇన్ని రోజులు ఏం చేయించుకుంటున్నారు, మీరు చెప్పినటువంటి డేట్స్ అయిపోయాయి కదా అని అడుగుతారేమో అనేటువంటి ఉద్దేశంలో కొత్తగా కొన్ని ఆరోగ్య సమస్యలు తనకు తాను సృష్టించుకొని అవి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారని కూడా కొంతమంది ప్రధానంగా విమర్శిస్తున్నారని చెప్పుకోవాలి స్వాతి. ఇక ఆ తర్వాత ఇతను చెప్పేది ఏంటో ఒకసారి మనం గమనించినట్లయితే, మై కన్సల్టింగ్ డాక్టర్స్ అడ్వైజర్ మీ నాట్ టు ట్రావెల్ అవుట్ ఆఫ్ ద USA till my health is completely stabilized as it may have grave consequences if not diagnosed and treated on time. ఈ ఆరోగ్య పరిస్థితులు నేను ఏవైతే ఇప్పటి వరకు చెప్పానో, హార్ట్ డిసీజెస్ కావచ్చు లేకపోతే క్యాన్సర్ కావచ్చు లేకపోతే హై బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఇతర ఆరోగ్య కారణాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా క్యూర్ అయ్యే వరకు USA వదిలి నన్ను వెళ్ళొద్దని నా డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారంటూ తప్పించుకునే ప్రయత్నాన్ని ఎంత స్పష్టంగా ఇక్కడ పేర్కొన్నాడో చాలా స్పష్టంగా అర్థమవుతోంది స్వాతి. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇతను, ఈ అన్ని ఆరోగ్య సమస్యలు క్యూర్ అయితే తప్పించి నేను ఇండియాకు వచ్చే పరిస్థితి లేదు, USA వదిలి వెళ్ళొద్దని డాక్టర్లు నాకు చాలా స్పష్టంగా చెప్పారంటూ ఇతను చెప్తున్నటువంటి తీరు చూస్తున్నట్లయితే ఈ కేసు నుంచి లేకపోతే అతను ఇండియాకు రాకుండా ఉండేందుకు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతోందని చాలా స్పష్టంగా అర్థమవుతోందని ఇప్పటికే చాలామంది కూడా కంక్లూడ్ చేసేస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు క్యాన్సర్ దాని ట్రీట్మెంట్ 3 నెలలు అని చెప్పారు, 6 నెలలు అని చెప్పారు, ఇప్పుడు ఏకంగా ఇతర హెల్త్ డిసీజెస్ ఉన్నాయి, ఇవన్నీ క్యూర్ అయితే తప్పించి నేను రావడం
అవ్వదంటూ ఇప్పుడు కొత్త కథను మొదలు పెట్టారంటూ కూడా ఇప్పటికే చాలా మంది ఆరోపిస్తున్నారు. ఇక దీంతో పాటుగా నేను ముందుగా అన్నట్లుగా ఆర్థిక నేరగాళ్లనే మనం ఈ విధంగా భారతదేశంలో ఇంతమంది చీత్కరించుకుంటున్నారు, లేకపోతే నీరవ్ మోదీనో లేకపోతే విజయ్ మాల్యానో, అలాంటిది ఉగ్రవాదుల సమాచారం లేకపోతే అంతకంటే కీలకమైనటువంటి సమాచారం ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి అది కూడా కేవలం తాము వ్యక్తిగతంగా ఎక్కడ కొన్ని కేసుల్లో ఇరుక్కుంటామనేటువంటి ఒక నేపథ్యంలో ధ్వంసం చేసి ఇష్టారీతిన దేశం వదిలిపెట్టి పారిపోయినటువంటి ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలి, వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సిబిఐ లాంటి సంస్థలు జోక్యం చేసుకొని ఈ వ్యక్తిని ఇండియాకి రప్పించే ప్రయత్నం ఇప్పటికైనా ఖచ్చితంగా మొదలు పెట్టాలి, ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.